మల్లు పిడికిల్ల మొలకలై సాయుధ పోరులో ఆయుధాలవ్వంగా ఈరోజు ప్రజా సంఘాలు మరి అట్లాగే రజక సంఘము మరి ఆధ్వర్యంలో ఏదైతే సాకలి ఐలమ్మ 130వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. మరి సాకలి ఐలమ్మ విగ్రహము ధోబిఘాట్లో ఉన్నది. ఆ ధోబిఘాట్లోనే మరి విగ్రహానికి పూలమాలలు వేసి మరి సాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భూమి కొరకు భుక్తి కొరకు తెలంగాణ వెట్టి చాకిరి విముక్తి కొరకు సాగిన పోరాటంలో అసువులు బాసిన సాకలి ఐలమ్మ. ఆనాడు సాకలి వృత్తి అంటే చిన్నతనంగా చూస్తారు. ఇలా సాకలి వృత్తి మన సాకలి ఆడబిడ్డ పుట్టిందంటే మన ఇంటికి రావాలంటే ఆడబిడ్డతో సమానం ఆమె. మనం ఏదైనా పండగ చేస్తే ఆడబిడ్డ కంటే మొదలు సాకలమ్మకి చెప్పాలి. ఇలా మన ఇంట్లో పురుడు పోసుకున్నా మరి సావైనా మరి పెళ్ళైనా మరి పెళ్లికి ఏంది అవి ఇత్తులు తీసుకొచ్చి పొయ్యాలన్నా ఉడక సాకలోనే అవసరము. నాడు సాకల వృత్తి అంటే పొద్దున లేచి ఇంటిల్లు తిరిగి మురికి బట్టలు తెచ్చి ఆ మురికి బట్టలు తీసుకొని పోయి చెరువుల్లో ఉడకబెట్టి సౌడు పెట్టి ఉతికి మరి అవిటిని ముడతలు పడ్డాయన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇస్తీరు చేసి ఇంటింటికి ఇచ్చిన వృత్తి సాకల వృత్తి. ఆ వృత్తిని ఇలా ప్రజానీకానికి తెలపాల్సిన అవసరము మన సాకలి నాయకుల మీద ఉన్నది, మన గుడుకున్నది, ప్రజానీకానికి గుడక తెలవాలి. ఆనాడు ఏదైతే కిష్టాపురం వరంగల్ జిల్లా కిష్టాపురంలో ఓరగంటి మల్లమ్మ సాయిలకు పుట్టినటువంటి ఏకైక సంతానము సాకలి ఐలమ్మ. ఆనాడు 10 సంవత్సరాల ఏజ్ లోనే మరి పాలకుర్తికి సంబంధించినటువంటి సాకలి సాయిలకు 10 సంవత్సరాల పెళ్లి జరిగింది. ఆనాడు ఆమెకు సంతానము 5 కొడుకులు పుట్టిండ్రు, ఒక కుమార్తె జన్మించింది. మరి ఆ కుమార్తెను మరి ఏదైతే విష్ణు రామచంద్రరెడ్డి దొర ఉన్నాడో మరి అప్పుడు వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వెట్టి చాకరీ చేస్తే ఈ సంతానంకు ఆ కుటుంబానికి సగబడలేదు. వాళ్ళు ఇచ్చేది వెట్టి చాకరీ ఫ్రీగా చేయడము మరి కైకిలు గంబడి చేసుకుని బతుకుతున్న కాలంలో ఆ పాలకుర్తి కొండల దొర దగ్గర మరి ఈ వెట్టి చాకరీ మాకైతే చాలతలేదు, మా పిల్లలకు చాలతలేదు, మాకు చాలతలేదు అని 40 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకొని వ్యవసాయం వైపు ఆమె ధోరణి మరణించి వ్యవసాయాన్ని చేయడం జరిగింది. దాన్ని ఓర్వలేక విష్ణు రామచంద్రారెడ్డి మరి ఇంకో పటవారి ఉడక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాకలి ఐలమ్మ 40 ఎకరాల భూమిని తీసుకొని ఇలా పంటను పండించి సాగు చేస్తుందని ఆ పంటను కోయకుండా ఉడక విష్ణు రామచంద్రారెడ్డి అనే దొర మరి తన గుండాలతోటి ఆ పొలం కోయకుండా అడ్డుకున్నాడు. ఆనాడు ఆంధ్ర మహాసభ జరుగుతుంది భువనగిరిలో. ఆ భువనగిరిలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులందరినీ ఉడక సాకలి ఐలమ్మ ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయిస్తే అప్పుడు ఆరుత రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలోనే మరి అప్పుడు ఆ పంటను కోసి సాకలి ఐలమ్మ ఇంట్లో వేయడం జరిగింది. ఆనాడు అది సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మరి అప్పుడు దొడ్డి కొమరయ్య నున్ను మిసాల్ అందరూ వచ్చిన వాడు ఆ రోజు ముందు భాగమున ర్యాలీ తీస్తూ ఉంటే ఆ ర్యాలీలో అప్పుడు ఏదైతే కసీం రాజీ గుండాలు ఈ దేశముఖ్ గుండాలు అందరు కలిసి వాళ్ళ మీద కాల్పులు జరపడంతో ఆనాడు ఏదైతే దొడ్డి కొమరయ్య తొలి అమరుడు అండ్ బుల్లెట్ దిగింది. వాళ్ళ అన్న మల్లయ్య కుడక బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్ ని ఉడక సైతం లెక్క చేయకుండా దొడ్డి కొమరయ్యని తీసుకుపోయి అంత్యక్రియలు చేసి ఊరంతా అప్పుడు రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఆ ఊర్లో అప్పటి నుంచి సాకలి ఐలమ్మ కుటుంబమే కమ్యూనిస్టు పార్టీలో చేరి ఆమె ఇల్లునే కమ్యూనిస్టు కార్యాలయంగా మార్చుకొని అప్పటి నుంచి ఆమె సత్యాంతారావు గుడక ఆమె పుట్టినోళ్ళు అందరూ పోయినరు. మళ్ళీ ఆమె ఉడక లాస్ట్ తుదిశాసి ఇచ్చేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు మరి అట్లాగే ఆమె స్ఫూర్తితోటి నేటి యువతరం ఉడక మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని పక్కన పెట్టి మరి ఇలా సైడ్ దారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేను సిపిఎం పార్టీగా ఇలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.